పర్యావరణ మార్పులు అనేది కేవలం మానవునిపైనే కాదు, భూమి మీద జీవించే అనేక జీవజాతులపైన కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందులో కొన్ని జీవజాతులు అంతరించిపోతే మరికొన్ని అంతిమ దశకు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అత్తపూర్లో ఉన్నటువంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఉన్నటువంటి మ్యూజియంలో ఈ జంతువుల గురించి అంతరించిపోయిన చివరి దశకు చేరుకున్న జంతువులపైన మనం ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ టీ న్యూస్ అందిస్తుంది. ఎన్నో జీవజాతులు కొన్ని అంతిమ దశకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా కొన్ని కనుమరుగైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ మనం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియంలో ఉన్నాం. అనేక జంతు జాతులు కొన్ని అంతరించిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మరికొన్ని అంతిమ దశకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. వాటన్నిటిని కూడా కాపాడాలనే ఉద్దేశంతో కావచ్చు, ప్రజలకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఈ మ్యూజియం ద్వారా ఇక్కడ కలెక్షన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వీటి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు, అరుదైన జంతు పక్షి జాతులు అంతరించిపోకుండా ఎలా ఉండాలనే అంశానికి సంబంధించి కూడా ప్రజలకు అవగాహన కల్పించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి అధికారులు ఉన్నారు. డాక్టర్ దీపా జైస్వాల్ దీనికి సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్ కావచ్చు, మనతో పాటు వారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాటర్లో ఉండేటటువంటి జీవజాతులు కావచ్చు, దాంతోపాటుగా బయట ఉన్నటువంటి జీవజాతులు అంటే పక్షులు కావచ్చు, లయన్స్ కావచ్చు, టైగర్స్, ఇట్లా అనేక రకాలైన జంతువులు ఉంటుంది. వీటి గురించి ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉందంటారు? ప్రజెంట్ స్టేటస్ కంపారిటివ్లీ చూస్తే మేము 20 సంవత్సరాల ముందు చేసిన మా సైంటిస్ట్ సర్వేలలో ఇప్పుడు మన ఎందుకండి మన హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, మీరాలం ట్యాంక్ ఇవన్నీ సర్వే చేసేవాళ్ళు. దాంట్లో ఏరియా అంతా మొత్తం రెస్ట్రిక్ట్ అయిపోతుంది. ఇంతకుముందు ఉండే కొన్ని హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ నౌ ఇట్ హ్యాస్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ ఎ స్మాల్ లేక్ లైక్ దట్ ఇట్ ఈస్ బికమింగ్. అది కూడా అగైన్ మన హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ గురించి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వల్ల ఇంకా జంతువుల పాపులేషన్ కూడా చాలా తగ్గిపోతుంది. మీరు ఉన్నంత ముందు చూసేవాళ్ళు చాలా హౌస్ ప్యారోస్ అవన్నీ కూడా, ప్లస్ బటర్ఫ్లై పాపులేషన్, ఇంకా వేరే ఫిషెస్ కూడా ముందు ఉన్నవి ఇప్పుడు లేవు. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి న్యూ స్పీషీస్ లాగా. మనము రీసెంట్లీ మాకు కూడా 2 న్యూ స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ మా సైంటిస్టులు కనుక్కున్నారు, 2 స్పీషీస్ ఆఫ్ క్రాబ్. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనము క్లైమాటిక్ కండిషన్స్ చేంజ్ అవుతుండడం వల్ల ఇది జంతువులలో కూడా డిఫరెంట్ చేంజెస్ వస్తున్నాయి అన్నమాట. సో కొత్త జీవాలు అవి వస్తున్నాయి. కొన్ని న్యూ రికార్డ్స్ కూడా మనం రీసెంట్లీ మేము డిస్కవర్ చేసాము. ఇన్సెక్ట్స్లో కూడా న్యూ రికార్డ్ ఇన్ రనట్రా స్పీషీస్, అది కూడా మేము అబ్జర్వ్ చేసాం అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనుషులు చేసే వల్ల, మన వల్లనే ఐ థింక్ వీఆర్ డ్యామేజింగ్ ద నేచర్. సో ఐ థింక్ వీఆర్ ఓన్లీ డ్యామేజింగ్ ద నేచర్, ద వెట్లాండ్స్. No proper drives are being taken up. That's why I think Telangana government recently has taken special campaigns also. Like we were just discussing about Harita Haram and all. That is the green patches now it has been developed in Telangana. Similarly, wetlands lo kuda. ఇప్పుడు ఈ ఇయర్ కూడా అమృత్ సరోవర్ అనేసి, అమృత్ సాగర్ అనేసి మన పిఎం మోదీ గారు కూడా తీశారు. అంటే 75 మనకి రామ్సర్ వెట్లాండ్స్ ఉన్నాయి ఇండియాలో. ఆ రామ్సర్ వెట్లాండ్స్కి మనం ఎట్లా దానికి కన్జర్వ్ చేయాలి, ఆ లేక్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, మనకి బర్డ్ మైగ్రేషన్ కూడా, బయట నుంచి కూడా చాలా బర్డ్స్ వస్తాయండి, ఇంటర్నేషనల్లీ ఇంపార్టెంట్ బర్డ్స్ ఆల్సో. దే మైగ్రేట్ ఫ్రమ్ Antarctica, Arctic Ocean also, they migrate and come to India in the particular seasons. That is also reducing the number of migratory birds population is also reducing because of this different activities. What that is, you can say some management strategies అన్ని కూడా మనము చేయాలి. లేకపోతే ఇంకా ముందుకి కూడా మన యానిమల్ పాపులేషన్ తగ్గిపోయేటట్టు ఆ దశలో వెళ్తుంది. ఇది మొత్తం మీద భూమి మీద బ్రతికే హక్కు కేవలం మనిషికే కాదు, ఏదైతే ఈ ప్రపంచంలో భూమి మీద పుట్టినటువంటి ప్రతి కీటకానికి కూడా సర్వ హక్కులు ఉంటుంది. మానవుడు చేసే తప్పిదాల వల్ల అరుదైన జాతులు కూడా అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయని కూడా చెప్తా ఉన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఉంటే ఈ జాతులను రక్షించవచ్చని కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఈ మ్యూజియంలో కొన్ని
కీటకాలు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటి అవశేషాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో అన్ని కాలుష్యాలతో పాటుగా నీటి కాలుష్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అది సముద్రమే కావచ్చు, నదులు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా కలుషితం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. కేవలం మనుషులకే కాకుండా అందులో జీవించేటటువంటి చేపలు కావచ్చు, కీటకాలు కావచ్చు, ఇలా అనేక రకాల వాటిపైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. కొన్ని అంతరించిపోయే దశకు చేరుకుంటే నీటిలో జీవించేటువంటి జంతువులకు సంబంధించి మరికొన్ని ఏదైతే అంతరించిపోయినటువంటి పరిస్థితులు మనకు కనపడుతుంది. మనము వాటి గురించి కూడా తెలుసుకున్నాం. ఈ మ్యూజియంలో అలాంటివి ఏమున్నాయి, చివరి దశకు చేరుకున్నటువంటివి, దాంతోపాటుగా మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనే అంశానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించి మనకు పూర్తిగా వివరించడానికి కూడా. సార్ చెప్పండి, మీ పేరు? డాక్టర్ కరుతపాండి. సార్ చెప్పండి, ప్రధానంగా నీటి ద్వారా కలుషితం కావడం వల్ల ఏదైతే ప్రధానంగా వాటిపైన ప్రభావం పడుతుంది, వాటి లభ్యత ఎలా ఉందంటారు ఇప్పుడు? ఐఎమ్ డాక్టర్ కరుతపాండి. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్ crustacean which are present in the marine as well as the freshwater ecosystem. And what you are seeing now in this display of in our museum all are in marine లో కూడా ఏంటంటే మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ చెప్తారు. మ్యాంగ్రూవ్లో కూడా కొంచెం క్రాప్స్ ఉన్నాయి. కోస్టల్ ల్యాండ్స్లో కూడా కొంచెం కోస్టల్ ఏరియాలో కూడా కొంచెం క్రాప్స్ ఉన్నాయి. ఇందులో ఏమి డిస్ప్లే మీరు చూస్తున్నారు ఈ అన్ని మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే సముద్రం నీళ్ళు ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ వేర్ దే ఆర్ మిక్సింగ్ దేర్ ఫ్రెష్ వాటర్ ఇస్ దేర్. మీన్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎగ్జాంపుల్ కొరింగా వైల్డ్ లైఫ్ సెంచరీ దెర్ ఆర్ కొరింగా గోదావరి మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ ఉంది. కృష్ణా ఎస్టీరీలో కృష్ణా మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ ఉంది. ఇవన్నీ ఏమేమి చూస్తున్నారు అన్ని ఆల్ ఆర్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ బేస్డ్ క్రాబ్స్. దిస్ క్రాబ్స్ ఓన్లీ ఎక్స్క్లూసివ్లీ దే ఆర్ లివింగ్ ఇన్ ద మ్యాంగ్రూవ్ ఏరియాస్. దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద మెరైన్. సముద్రంలో లేదు. ఇదన్నీ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ మాత్రం ఉంటుంది. ఇదే సముద్రంలో ఉంటుందండి అంటే ఇక్కడ ఉన్నాయి. సార్ నీటిలో మంచినీటిలో ఉండేటువంటి అంటున్నారు, నదులలో ఉండేటివి అంటున్నారు కదా, వీటికి సంబంధించి వీటి దశ అంటే ఇప్పుడు సపోజ్ ఈ క్రాబ్స్కి సంబంధించి ఎన్ని సంవత్సరాల ముందున్నాయి, వీటి దశ ఏ విధంగా ఉందంటారు ఇప్పుడు? ఈ క్రాప్స్ అన్నీ ఇప్పుడు కల్టివల్ అయిపోయింది. ఇది మొత్తం క్రాప్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్. కానీ ఇప్పుడు కమర్షియల్ పేస్ట్లో కల్టివేషన్ కూడా చేస్తున్నారు. మేము ఎందుకు డిస్ప్లే చేస్తున్నామంటే క్రియేటింగ్ అవేర్నెస్ టు ద స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అండ్ అదర్ పబ్లిక్ మెంబర్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ పాపులేషన్ ఎందుకంటే ఇది తక్కువైతున్నది. ఇప్పుడు ఏ కారణం అంటే పొల్యూషన్స్, నీళ్ళ నుంచి పోస్తున్న అన్ని హ్యాబిటేట్ డిస్ట్రాక్షన్స్, ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోతుంది, హార్బర్స్, పోర్టింగ్స్ అన్ని డెవలప్మెంట్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ ద్వారా ఇది అన్ని క్రాప్స్ పాపులేషన్ అన్ని తక్కువైతున్నాయి. ఇప్పుడు తక్కువైకుండా మేము ఏం చేయాలి, అది కోసం ఈ మ్యూజియంలో డిస్ప్లే చేసి అన్ని క్రాప్స్లో మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అన్ని మందికి పబ్లిక్. ఇది దీనికి సంబంధించినటువంటి స్టాల్స్ ఏదైతే నదులలో కావచ్చు, సముద్రాలలో, చెరువులలో ఉండేటటువంటి క్రాప్స్కి సంబంధించి కావచ్చు, వివిధ రకాలైనటువంటి ప్రాన్స్కి సంబంధించి కూడా కొన్ని అంతరించిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కొన్ని అంతరించిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. మనం మరిన్ని వివరాలు తెలుసుకున్నాం మరికొన్ని స్టాల్స్కి సంబంధించి.